నిన్నయాల ఇండ్లల్లా వయసు పిల్లలైతే అస్సలు చేతులు ఉంటలేరుల్లా. చెప్పిన మాటనేమో ఇంటలేరు. చదువులన్నా సక్కగా చదువుతారా అంటే గది కూడా లేదు. ముఖ్యంగా మగ పోరగాళ్ళైతే షెడుగులు షెడుగులు లెక్కనే తయారవుతుర్రు. ఎక్కడ చేతులుంటారు చెప్పుర్రి? అడ్డమైన సోపతులాయే. 24 గంటలు సెల్ ఫోన్లేనాయే. గవిసాలవన్నట్టు గంజాయి డ్రగ్స్కు అలవాటు పడబట్టే. అన్నట్టు డ్రగ్స్ అంటే అసలు ముచ్చట యాదికొచ్చింది. నిన్న అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఉంది కదా. ఇటు తెలంగాణలా అటు ఏపీలా 2 రాష్ట్రాలలా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టిర్రు ముఖ్యమంత్రులు. రోజు రోజుకు సాప కింద నీరు లెక్క దడిపేసుకుంటా యూత్ పోరగాలను మత్తుకు బానిసలను చేస్తున్న డ్రగ్స్ మహమ్మారి మీద యుద్ధమే ప్రకటించారు కదా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న. వయసు పోరగాల బతుకులను ఆగం చేస్తున్న డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తేందుకు సినిమా హీరోలను, లీడర్లను, సెలబ్రిటీలను, పోలీస్ అధికారులను అందరినీ ఒక్కతానే చేర్చి కొంతమంది బడి పిల్లలతోని శిల్పకళా వేదికల ప్రోగ్రాం పెట్టించిర్రు. ఇక హీరోలు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్లతో కలిసి వచ్చిండు సీఎం రేవంత్ సార్ కూడా. వస్తా బయట పెట్టిన పుస్తకాల కౌంటర్లు, పోలీసు వాళ్ళ తుపాకుల ఎగ్జిబిషన్లు చూసి వాళ్ళకి ఓ చిన్న తుపాకీ పట్టుకొని దాని మ్యాగజైన్ తీసి మళ్ళా పెట్టి చూసిండు ఇట్లా. ఈ ఆడికెళ్ళి చక్కగా స్టేజ్ మీదకి పోయినాక అసలు ప్రోగ్రామ్ షురువైంది. మొదలు యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడిర్రు. ఇక వెనక విజయ్ దేవరకొండకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా? ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే, అరే ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ. తర్వాత రామ్ చరణ్ మాట్లాడిండు. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా ఇలా ఉంటుంది. మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. ఇక సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా, ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. డ్రగ్స్ కంట్రోల్ చేసుడు సీఎం బాధ్యతనో పోలీసు వాళ్ళ బాధ్యతనో కాదు, ఎవరికి వాళ్ళు అది నా బాధ్యత అనుకుంటేనే తువ్వల పడతామని మాట్లాడుకొచ్చిండు. ఇక అటనే స్కూళ్ళు, ఈ కాలేజీలలో ఇటువంటి డ్రగ్స్ కేసులు ఏమన్నా బయటపడితే ఆ స్కూళ్ళు కాలేజీల మేనేజ్మెంట్ అనే బాధ్యులను చేసి వాళ్ళ మీద కేసులు పెట్టమని ఆర్డర్ వేసిండు. కానీ ఈడ పడతా అన్ని మోపైతున్నాయి ఈ డ్రగ్స్ పాడైపోను. స్కూళ్ళు కాలేజీల ముంగట దుకాణాల చాక్లెట్లకు బదులు గంజాయి చాక్లెట్లు దొరకబట్టే. అసలు ఏమన్నా నజర్లో పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ కొట్టమన్నాడు. చదువులో రాణించండి, లేకపోతే క్రీడల్లో ముందుకు రండి. ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి. ఇక అటు ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా గట్టిగానే అరుచుకుంటు డ్రగ్స్ మీద. గంజాయి డ్రగ్స్ దందా చేసినా వాడినా ఎవరన్నా దందాలకు సపోర్ట్ ఇచ్చినా ఉక్కుపాదంతో తొక్కుతా అన్నట్టు మాట్లాడిండు. గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం, 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా.